నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ మండల అధ్యక్షుడు సురేష్ బాబా కులకర్ణి ఆధ్వర్యంలో బల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం వర్ణి పోలీస్ స్టేషన్కు వెళ్లి బల్క సుమన్పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని రుద్రు సీఐ జోస్ రెడ్డికి అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్క సుమన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యక్తి మా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి అనుచిత వ్యాఖ్యలు చెప్పు తీసి చూపించడం ఎంతవరకు సిగ్గుచేటి ఇది. మిస్టర్ బాలక సుమన్, నీకు రాను విద్యార్థి సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి, రాను నీకు ఊర్లలో కూడా తెలియలేకుండా అక్కడి నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నీకు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది వాస్తవం. గవర్నమెంట్ వచ్చి 2-3 నెలలు కాలే కానీ మీరు ఇంత సహించలేకపోతున్నారు. ఎందుకు ఇది ఇంత కక్షపూర్త? ఎందుకు ఇంత వాగ్దానాలు? ఎందుకు ఇంత వ్యాఖ్యలు? ఎందుకు ఇంత ఘోరంగా ఒక సీఎం క్యాండిడేట్ పట్టుకొని చెప్పు చూపించడం ఏంది? ఇది పద్ధతి కాదు. కావున వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. రాను రోజులు మీకు ఊర్లలో తెలియలేకుండా మీ రైతుల పక్షాన కానీ విద్యా సంఘాల పక్షాన కానీ కాంగ్రెస్ పక్షాన కానీ మీకు హెచ్చరిస్తూ వాగ్దానం చేస్తున్నాం. వర్ణి మండల ప్రధాన కేంద్రంలో మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన విద్యార్థి నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు మరి మా రేవంత్ రెడ్డి గౌరవనీయులు సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి పార్లమెంటరీ లాంగ్వేజ్లో వాడని పదాన్ని వాడి మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి గౌరవప్రదమైన